ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మనలో మన మాట అసలు ఏదైనా బడ్జెట్ బడ్జెట్ అంటారు కదా. మంచి ఇంటర్కామ్ విత్ 13 hours బ్యాటరీ బ్యాకప్, IP67 రేటింగ్, నెక్స్ట్ హెచ్డి స్పీకర్స్ తోని యాక్షన్ కెమెరా కనెక్ట్ అవుతుంది, సెకండ్ ఫోన్ కి కనెక్ట్ అవుతుంది, మెష్ ఇంటర్కామ్ కి కనెక్ట్ అవుతుంది. అబ్బో, ఇంక లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఇంక మనకు సరిపోదండి అది లిస్ట్. అది కూడా ఎక్కడో చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాదండి, మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. పక్కా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కోసం ఈరోజు నేను ఒక మంచి గ్యాడ్జెట్ని అయితే తీసుకొచ్చాను. అదే మన బ్లూ ఆర్మర్ యొక్క C10. ఇది నా వన్ ఆఫ్ మై రైడింగ్ గ్రూప్ మెంబర్ అండి. సూర్య అన్న, నీకు చాలా థ్యాంక్స్ అన్న. అడిగిన వెంటనే అన్బాక్సింగ్ కోసం ఈ పీస్ని అయితే నాకు పంపించావు. ఏమీ స్పాన్సరింగ్ వీడియో కాదండి, ఆల్మోస్ట్ నేను 15 days నుంచి నేను C10 అయితే వాడుతున్నాను. ఇది నా జెన్యూన్ రివ్యూ అండి. ఇది ఆన్ గ్రౌండ్ నేను ఫిజికల్గా టెస్ట్ చేసి నేను రివ్యూ ఇస్తున్నానండి. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు అండి, షేర్ కూడా చేయట్లేదు అండి. ప్లీజ్ మీరు ఒక లైక్ ఒక కామెంట్ ఇస్తేనే కదండి మాకు కూడా కొంచెం సపోర్ట్ వచ్చి నెక్స్ట్ వీడియోస్ ఇంకా మీకు బెటర్గా పెర్ఫామ్ చేయాలని చూస్తాం. బాక్స్ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఫీచర్స్ అన్ని మెన్షన్ చేశారు, బాక్స్లో ఏంటంటే ఉన్నాయో అన్ని ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసేద్దాం. చూడండి అసలు C10 తర్వాత స్టార్ట్ గైడ్ అండి. బాక్స్లో ఏమేమి ఇచ్చారు, ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, స్పీకర్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ మైక్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి, బ్యాటరీ ప్లేస్మెంట్ ఎక్కడ పెట్టాలి అన్నీ నీట్గా మెన్షన్ చేశారండి. మెయిన్ యూనిట్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ పవర్ ఆన్ చేసిన తర్వాత పేరింగ్ ఎలా చేయాలి, రైట్ ని ఎలా ఆన్ చేయాలి, సెకండ్ ఫోన్ ఎలా కనెక్షన్ చేయాలి, మ్యూజిక్ కంట్రోల్స్ ఎలా చేసుకోవాలి, మ్యూజిక్ షేరింగ్ ఎలా చేసుకోవాలి, ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి, మొత్తం అంతా డీటెయిల్గా దీంట్లో మెన్షన్ చేసేసారండి. ఇదే మన C10 మాడ్యూల్, ఇదే మన హీరో, మెయిన్ హీరో. దాంతోపాటు USB Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మన హీరోకి బ్యాటరీ బ్యాకప్ కావాలి కదండి, అదే ఈ బ్యాటరీ 13 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి. అండ్ ఇవి ధ్వని ట్యూన్ బై బ్లూ ఆర్మర్ వాళ్ళవి అండి. మంచి హెచ్డి స్పీకర్స్ అనమాట. ప్లే చేసి చూపిస్తాను. అండ్ ఇవి హెల్మెట్ స్పేసర్స్. ఇది బూమ్ మైక్. ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ హెల్మెట్కి అయితే ఫిక్స్ చేసేద్దాం. ప్రజెంట్ నా దగ్గర వేగావాల్ హెల్మెట్ ఉంది. దీనికి నేను ఇప్పుడే హెల్మెట్ మౌంట్ అయితే ఫిక్స్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మనం ప్యాడింగ్ అయితే రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేస్తాం ఇప్పుడైతే. ఫస్ట్ మన బ్యాటరీ ఉంది కదండి, ఈ బ్యాటరీ అయితే మాత్రం బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ నెక్ అయితే ఫిక్స్ చేసేద్దాం, ఇన్సైడ్ హెల్మెట్. సో ఆల్రెడీ ఇక్కడ వెల్క్రో పెట్టాను దీనికి. నెక్స్ట్ ఇప్పుడు మనం బూమ్ మైక్ అయితే మాత్రం ప్లేస్ చేసేయాలి. ఇక్కడైతే ఇలా స్టిక్ చేస్తాను. C10 మాడ్యూల్ని కూడా నీట్గా ఫిక్స్ చేస్తాను. హెల్మెట్ స్పీకర్స్ని ఫిక్స్ చేయాలి, వైరింగ్ ఏం కనిపించకుండా. అలాగే ఏదో సెట్ చేస్తాం. అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఒకసారి టర్న్ ఆన్ చేసేద్దాం. Warmer activated.
Battery low. Primary. Connected. ప్రెసెంట్ ఇప్పుడు మన యాప్ తాలూకు ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూసేద్దాం. ప్రెసెంట్ అయితే C10 అయితే కనెక్ట్ అయిపోయింది. 9% ఉంది ఛార్జింగ్. ఇవన్నీ వాల్యూమ్ కంట్రోల్స్ అనమాట. ఇవి మనకు నచ్చింది ప్రైమరీ మ్యూజిక్, ప్రైమరీ వాయిస్, సెకండరీ మ్యూజిక్, సెకండరీ వాయిస్, ఇంటర్కామ్ మ్యూజిక్, వాయిస్ ప్రాంప్ట్స్ అన్నీ మనం మార్చుకోవచ్చు. చూడండి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్. అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఇదిగోండి అడ్వాన్స్డ్. అండ్ ఇది రైట్ గ్రిడ్ అన్నమాట. రైట్ గ్రిడ్ ఆన్. మొత్తం మనకి 8 ఛానల్స్ ఉన్నాయి. 8 ఛానల్స్లో ఏదైనా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే సెకండరీ ఫోన్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెకండరీ ఫోన్ కానీ లేదంటే యాక్షన్ కెమెరా కానీ, 360 కానీ, మీ బైక్ తాలూకు క్లస్టర్ కానీ, మీ బైక్ కానీ, రాడార్ సిస్టమ్ కానీ, GPS కానీ, దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూసాం కదా ఆడియో కంట్రోల్స్ ఇవి. నెక్స్ట్ ఇది యూనివర్సల్ ఇంటర్కామ్ అనమాట. ఏ యూనివర్సల్ ఇంటర్కామ్ కైనా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ కాల్ మాన్యువల్గా ఆన్సర్ చేయాలా, ఆటోమేటిక్గా ఆన్సర్ చేయాలా, ఆటోమేటిక్ రిజెక్ట్ చేయాలా, నోన్ కాల్స్ని ఆటో ఆన్సర్ చేయాలా, అన్నోన్ కాల్స్ని రిజెక్ట్ చేయాలా, అన్నీ దీన్ని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్పీడ్ డైల్స్. నెక్స్ట్ దీనికి మనకి టీ స్టిక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 360 ప్రోకి టీ స్టిక్ అనేది ఇస్తారు కదా, అది దీనికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇది హే బ్లూ. మనం వాయిస్ కమాండ్స్, వాయిస్ అసిస్టెంట్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు. హే సిరి యూజ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్లోని గూగుల్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఫోన్లోని హే సిరి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో హే బ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది టీ స్టిక్ సెటప్ అనమాట. ఇది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇన్స్టలేషన్ గైడ్, యూజర్ మాన్యువల్ అన్నీ ఉన్నాయి దీంట్లోనే. ఇది మన ప్రొఫైల్. నెక్స్ట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు అనమాట. ఎగ్రిడ్ ఆఫ్ చేస్తాను, మ్యూజిక్ అనేది ప్లే చేసుకోవచ్చు. అసలు మ్యూజిక్ ప్లే చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.